అందరికీ నమస్కారం. ఈ దేశ చరిత్రలో ఎప్పుడూ ఎక్కడా జరగని విధంగా రేపు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఒకే రోజు 105 అభివృద్ధి కార్యక్రమాల శంకుస్థాపన. రేపు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో 105 అభివృద్ధి పనుల శంకుస్థాపనలు ఒకే రోజు జరుగుతాయి. రేపటి నుంచి ఆ తర్వాత వారం రోజుల పాటు మరో 198 శంకుస్థాపనలు ఉంటాయి. రేపు ఒక్కరోజే 105, రాబోయే వారం రోజుల్లో 198, అన్నీ కలిపి 303. ఈ వారంలో నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో రేపటి రోజు చేసే 105 శంకుస్థాపనలతో పాటు రాబోయే వారం రోజుల్లో చేసే మొత్తం శంకుస్థాపనలు అన్నీ కలగలిపి అక్షరాల 303 కోట్ల రూపాయలు, 303 అభివృద్ధి పనులు శంకుస్థాపనలు. ఇవన్నీ కూడా శంకుస్థాపనలు చేయటం కాదు, అక్షరాల 60 రోజుల్లో 2 నెలల్లో పూర్తి చేసి ప్రజలకు అంకితం చేస్తాం. ఇవన్నీ కూడా ప్రజలకు అంకితం చేసే తేదీ మే 20వ తారీఖు. మే 20వ తారీఖున ఈ యొక్క 303 పనులు, అభివృద్ధి పనులు పూర్తి చేసి ప్రజలకి అందిస్తామని సవినయంగా మనం చేస్తున్నాం. రేపటి రోజు శంకుస్థాపనల్లో కొన్ని చోట్ల నేను పాల్గొంటా, కొన్ని చోట్ల మాజీ మేయర్ నంది మండలం భానుశ్రీ గారు పాల్గొంటారు, మరికొన్ని చోట్ల కోటమిరెడ్డి గిరిధర్ రెడ్డి పాల్గొంటాడు, మరికొన్ని చోట్ల అటు రాజానాయుడు, అదేవిధంగా షంసుద్దీన్, షాబీర్ ఖాన్, తెలుగుదేశం పార్టీలో ముఖ్య నేతలు ఎవరైతే ఉన్నారో, తెలుగుదేశం పార్టీలో క్లస్టర్ ఇన్ఛార్జీలుగా ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా మరికొన్ని చోట్ల పాల్గొంటాడు. అన్నీ కలగలిపి రేపు ఒక్కరోజే 105 శంకుస్థాపనలు, అభివృద్ధి కార్యక్రమాలు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో చేపట్టబోతున్నాం. ఈ యొక్క 303 పనులకి అంటే రేపటి రోజు చేసే 105 అభివృద్ధి కార్యక్రమాల శంకుస్థాపనలు మరో వారం రోజుల్లో వారం లోపు ప్రతిరోజు కూడా 13, 14, 15, 16 అన్నీ కలగలిపితే మొత్తం 303 పనులు. ఇవన్నీ కూడా నెల్లూరు రూరల్ నియోజకవర్గం కార్పొరేషన్ పరిధిలోని 26 డివిజన్లలో జరగబోతున్నాయని చెప్పని మనం చేస్తూ ఉన్నాం. ఈ 303 అభివృద్ధి పనుల అయ్యే ఖర్చు అక్షరాల సుమారు 40 కోట్ల రూపాయలని చెప్పని మనం చేస్తున్నాం. రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ 8 నెలల్లో నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలకి పెట్టిన ఖర్చు 191 కోట్లు. 8 నెలల్లో తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా నెల్లూరు రూరల్లో శాసనసభ్యుడిగా పెట్టిన ఖర్చు అక్షరాల 191 కోట్లు. వీటిలో 75 కోట్లతో బైపాస్ రోడ్లో 2 ఫ్లైఓవర్లు శరవేగంగా నిర్మాణం సాగుతూ ఉన్నాయి. ఈ 191 కోట్లలో 75 కోట్లతో బైపాస్ రోడ్లో 2 ఫ్లైఓవర్లు. అదేవిధంగా 26 డివిజన్లు 18 గ్రామాల్లో ఇప్పటికే కొన్ని పనులు పూర్తయినాయి, మరికొన్ని పనులు నిర్మాణ దశలో ఉన్నాయి. ఈ 191 కోట్లతో నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో చేపట్టినటువంటి పనులు కొన్ని చోట్ల పూర్తయినాయి, కొన్ని నిర్మాణ దశల్లో ఆఖరి దశలో ఉన్నాయి, మరికొన్ని ఈ వారం రోజుల్లో శంకుస్థాపనలు చేసుకొని పోతున్నాం. అన్నీ కలగలిపి మే 20వ తారీఖున ప్రజలకు అంకితం చేస్తామని సవినయంగా మనం చేస్తున్నాం. రేపటి రోజు శంకుస్థాపనలు ఎక్కడా కూడా మేము వివరం చేయం. నేను కానీ, భానుశ్రీ గారు కానీ, లేదా మా పార్టీ నాయకులు కానీ మేమందరం కూడా కేవలం అక్కడికి వెళ్ళి పాల్గొంటాం తప్ప మేము ఎవరం కూడా శంకుస్థాపనలు చేయం. మరి శంకుస్థాపనలు చేసేది ఎవరంటే ఎక్కడికక్కడ స్థానిక ప్రజలే ప్రారంభికులు, స్థానిక ప్రజలే అతిథులు. 105 చోట్ల కూడా స్థానిక ప్రజలే అతిథులు, స్థానిక ప్రజలే ఆ యొక్క ఏదైతే ప్రారంభికులు, మేము కేవలం వాళ్ళతో కలిసి పాల్గొంటామని చెప్పని సవినయంగా మనం చేస్తూ ఉన్నాం. ఇంతేకాకుండా మే 20వ తారీఖున
మే 20వ తారీఖున ఈ యొక్క పనులు వీలైనంత వరకు మే 20వ తారీఖు కంటే ముందుగానే పూర్తి చేసి అందిస్తా. ఏది ఏమైనా ఒకటి అటు ఇటు అయినా కూడా మే 20 అనేది ఆఖరి తేదీ. ఆ మే 20వ తారీఖు లోపు ఆ 303 పనులు పూర్తి చేసి ప్రజలకు అంకితం ఇచ్చే రోజు ప్రతి చోట కూడా ఎక్కడికక్కడ ఒక్కొక్క పని దగ్గర ఇద్దరు పార్టీ సాధారణ కార్యకర్తలు, ఎందుకంటే రాజకీయ పార్టీలు కార్యకర్తల కష్టాన్ని గుర్తిస్తేనే, కార్యకర్తలను గౌరవిస్తేనే, కార్యకర్త కళ్ళల్లో వెలుగులు ఉంటేనే, కార్యకర్తల ఇంట్లో సంతోషం ఉంటేనే ఆ పార్టీ నాయకుడు బాగుంటాడు అని బలంగా నమ్మే వాళ్ళల్లో నేను ఒకడిని.